భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం, అలంకరణ, హారతులు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. आरोग्यक्षमदान धर्मांकिलदान बुद्धिसिद्धिदान पुत्रमित्रगोत्रबुद्धान सर्गावर्गन क्रियान प्रीतोत्रन सर्यामन नित्यानंदान परमशिवदान ज्ञानेश्वरन हृदयग्रंथवेद्यान अरूपाविद्यान चिन्त्यान सूक्ष्मान सर्वान्तर्यामन मनोभागदीदान प्रेममूर्तिन सुलभादुर्लभन असहायधायिनान वेंकटेश्वरन दक्षिणामूर्तिन अंतान्तर्यान ఓం శ్రీ 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 జై మన భద్రాచలం శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పరిశీలించుకుని శ్రీ బాబా వారిని ఉదయం 5 గంటల 15 నిమిషాలు జరిగే కాగడాహారతో మనం పేర్కొనడం జరిగింది. కాగడాహారతి అనంతరం శ్రీ బాబావారి ఆలయంలో ఉన్న హోమూర్తులన్నీ నిలవదిగి దత్తాత్రేయ స్వామి వారికి అలాగే శ్రీ సాయిబాబా వారి మూలమూర్తికి కూడా భక్తులందరి చేత కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం గురువారాన్ని సందర్శించుకుని శ్రీ బాబావారిని నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణ ఆభరణాలతో కూడా మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణానంతరం స్వామివారి మందిరానికి వచ్చే భక్తులందరి చేత కూడా ప్రత్యేక గోత్రనామార్చనలు జరగబడుతున్నాయి.
అయితే ఎవరికైతే జాతకంలో గోచారంలో కానీ గ్రహజాతకంలో కానీ గురుగ్రహ దోషాలు ఉంటాయో, ఎవరికైతే వివాహ ప్రాప్తి కలుగుదో, ఎవరికైతే సంతానం లేదో వారందరూ కూడా 42 రోజుల పాటు శ్రీ బాబావారికి అలాగే అనగానే దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా శ్రీ బాబావారికి 21 రోజుల పాటు 27 ప్రదక్షిణలు చెప్పిన చేసినట్టుగా అయితే సంతానం లేని వారికి కూడా సంతానం, అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా అనగానే దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించబడతాయి. మన భక్తులందరూ కూడా వీటిని గమనించి స్వామివారిని ఆరాధించి స్వామివారి కృపాకటాక్షలు వాదులుగా కోరుతాం. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా స్వామివారి అన్నదాన వద్ద అన్నప్రసాద విడుదల జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహారం తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని మేళతాళాలతో తాతూరు ఆంజనేయ స్వామి వారి ఆలయం మీద నుంచి కూడా మనం పల్లకి సేవ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఆరాధనా కార్యక్రమాలను గమనించి ఇందులో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపాకటాక్షాలకు పాత్రగా కోరుతున్న శ్రీ షిరిడి సాయిబాబా ఓం సాయి శ్రీ సాయి.